కర్నూలు జిల్లా కొడుమూరు కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎం మణి గాంధీ గారు బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన ఎం రేణుకమ్మ గారి మీద పోటీ చేసి 52,324 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి జరదొడ్డి సుధాకర్ గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బుర్ల రామాంజనేయర్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 36,045 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి బొగ్గుల దస్తగిరి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఆదిమలపు సతీష్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారంటే ఇక్కడ కూటమి అభ్యర్థి అయిన బొగ్గుల దస్తగిరి గారు వైసీపీ మీద పోటీ చేసి ఈసారి ఇక్కడ ఎలాగైనా గెలవాలన్న సంకల్పంతో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. ఈసారి ఇక్కడ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని వైసీపీ సొంతం చేసుకోవాలనే దృఢమైన సంకల్పంతో ఆదిమలపు సతీష్ గారు విస్తృత ప్రచారం చేయడంతో ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. కానీ ఇక్కడ అధిక శాతం ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, అభ్యర్థి మీద మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఫైనల్గా ఇక్కడ ఈసారి కొంత ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉండే అవకాశం 100% కనబడుతుంది. కానీ గెలుపన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.